ఇప్పుడు నేను చెప్తున్నాను, నీకు ఏ అపాయము కలుగకుండును గాక. అంటే నువ్వు జీవిస్తూ ఉంటావు ఇంకా. Then there will not be any evil found in you, then you will be alive. 1 Samuel 25:28. 1 Samuel chapter 25 verse 28. మొదటి సమూయేలు 25వ అధ్యాయము 28వ వచనము. నీ దాసురాలైన నా తప్పు క్షమించుము, నా ఏలినవాడవగు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును, నీవు బ్రతుకు దినముల అన్నిటిను నీకు అపాయము కలుగకుండును. అది ఎంత ఆశీర్వాదం. Look at the great blessing that is there. ఈమెలో జ్ఞానము, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, సత్యము, నీతి, న్యాయము, రక్షణ, సిద్ధ మనసు, దేవుడు వాక్యము ఆమె జీవితంలో ఉంది. All the gifts of the Holy Spirit, the word of wisdom, the word of understanding, including things like righteousness, justice, peace, truth, the truth, everything was prevailing in this woman. భర్త తప్పు చేశాడు. The husband did a mistake. తెలియక కాదు, ఉద్దేశపూర్వకమైన తప్పు చేశాడు. Not unknowingly, but he committed a sin intentionally. కానీ భార్య యొక్క బాధ్యత ఏంటి? What is the responsibility? అందుకే చెప్తా, ఇంట్లో ఎవరో ఒక్కలైనా వాక్యం తెలిసిన వారే ఉండాలి. At least one person between the husband and wife should have been strong in the Lord. రేపేదైనా ప్రమాదం వచ్చినప్పుడు చెయ్యి చాచడానికైనా నువ్వు ఉండాలి, వాళ్ళని బయటికి తేవడానికి. When there is a calamity, when there is difficult time, you need to give a helping hand to raise them up. లేదనుకో ఇద్దరు వెళ్ళి గుడ్డోల్లాగా గుంటలోకి వెళ్ళి పడతారు. Otherwise both will go and fall like the blind people falling in the pit. అంతే. ఇది మీరు రియలైజ్ అవ్వకపోతే నీకు ఆ ప్రమాదం వచ్చినప్పుడు కూడా నీకు తోడుగా ఎవ్వరు ఉండరు, నిన్ను కాపాడడానికి ఎవరు నీ దగ్గరికి రారు. అప్పుడు నువ్వు పశ్చాత్తాప పడినా కూడా దేవుడికి ఆ కనికరము జాలి కూడా రాదు. ఎందుకంటే నీకు ముందుగా చెప్పిన తర్వాత కూడా దాన్ని అలక్ష్యము చేయడం వలన దాని యొక్క శిక్ష నువ్వు అనుభవించవలసిందే. And since you are careless and negligent to the instructions or the forewarnings that was given to you, no matter how much you cry, you will not get any aid or any help from anybody. భార్య ఏం చేసింది? What did the woman do? What did the wife do? భర్త తప్పు చేశాడని తెలుసుకుంది. She knew that the husband has committed a sin. దావీదు యొక్క శక్తి, దావీదు నమ్మిన దేవుని యొక్క బలము తెలిసింది ఆమెకి. She knew about the strength behind David and the power behind David. నీ బాధ్యత ఏంటి? Now what's your responsibility? సరే, మీరు ఆలోచించు. మనం వెళ్ళి ఏమంటుంటే ఆయన తెలియకుండా ఏదో మాట్లాడేశారని, మీరు అంటే చాలా ఇష్టం అండి, ఆయన ఎందుకు మాట్లాడారో తెలియలేదు, చాలా మంచి ఆయన, మరి ఒక్కొక్కసారి అలా చేస్తారు. ఈ డైలాగ్స్ కాదు. You should not go and tell he's a very nice person, actually you know he loves you so much, but I don't know why he reacted like that. You cannot go and justify like that. ఒక మనిషిలో ఎంత మంచి ఉన్నా దైవ వాక్యం యొక్క శక్తిని అనుభవించలేని బ్రతుకు ఉందనుకో, నీ మంచి దేనికి పనిచేది? నాలుగు గీసుకోవడానికి. No matter how good you think that person is, and that person doesn't prevail in the truth and the word of God, his goodness is going to be of no use or no effect. కదా, ఇక్కడ అబిగైల్ స్ట్రైట్ గా వెళ్ళి ఫర్గివ్నెస్ అడుగుతుంది, నన్ను క్షమించండి, చేసిన తప్పెవరు, అపరాధం చేసింది ఎవరు? The husband has committed the trespass, but Abigail made herself as a maid servant and she said, please forgive the trespass of your maid servant. అక్కడ ఫస్ట్ ఏం చేసింది తెలుసా? ఆ మనిషి యొక్క కోపాన్ని తగ్గించడానికి చూసింది. She wanted to go and make every effort to reconcile with David and reduce the మనిషిలో anger ఉన్న in him. మంచి క్వాలిటీస్ ని హైలైట్ చేసింది. And thereby also presented the good qualities in David. కానీ ఒకసారి గుర్తెచ్చుకొని, ఇంట్లో గొడవ జరిగినప్పుడు What happens in your నువ్వు ఆ house? తప్పు చేయలేదేంటి? You are immediately shooting arrows with one another. నన్ను అంటున్నా, మరి నువ్వు అలా చేసావు కదా. Do the husbands and wife do not fight? నువ్వు నన్ను అంటావు, మరి అవును, నన్ను అంటే నిన్ను అంటాను. This is how the war between husband and wife take the exchange of words. అంతే. ఈ పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయి ఇంకా. And then there will be a great war. మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటారు. And then they come to God and keep brooding. నలుగురు ఐదుగురు ఫోన్లు కూడా చేసేస్తాం. And they give a call to many people. వీళ్ళు వాళ్ళు They have their own set of people to call. కానీ మాట్లాడుకున్న ఆ యుద్ధాలు, ఆ యుద్ధ బాణాలు, నీకు యుద్ధ సామాగ్రి అందించడాన్ని మర్చిపోయావా? But have you forgotten the person who has provoked you with the war of words that came inside you? కానీ ఇక్కడ ఏం చేసింది? But what did Abigail do? దావీదులో విపరీతమైన కోపం, బాధ అంత కనబడుతుంది. She was able to see the grief and the anger in David. ఏమన్నది? నువ్వు యెహోవా యుద్ధములు చేసిన వాడవు అనింది. And she says you are a person who has fought the battles of the Lord. అంటే దానికి అర్థం తెలుసా? You know what it means? దేవుడు పక్షమున ఉన్న మనిషివి నువ్వు.
That means you are actually on God's side, David. దేవుడు పక్షమని నిలబడిన వాడు నువ్వు. You're a person who has stood at times on the side of God only. అతనికి ఉన్న స్వభావమును గూర్చి మాట్లాడుతుంది అబిగైల్. Abigail was talking about the great qualities and character of David. ఇక్కడ దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తుంది. మీ ఇంట్లో ఎవరికైనా కోపం అట్లా వచ్చినప్పుడు నువ్వు మంచిని హైలైట్ చేయాలి కాబట్టి నువ్వు తప్పొప్పుకో అని అంటారు. And you need to highlight the good personalities or character of the person. But instead, if you target that person only about the negative things, it's not right. అబిగైల్ చెప్తుంది, నీకు దేవుడు శాశ్వతమైన సంతతిని ఇచ్చును, నీవు బ్రతుకు దినములన్నిటిలో నీకు అపాయమే కలుగుదని చెప్తుంది. And here Abigail is telling, for the Lord will certainly make for my Lord an enduring house, and says, and evil is not found in you throughout your days. ఇంత చక్కగా ఎలా చెప్పగలిగింది? How was she able to tell that? నీలో వాక్యం ఉంటే ఏ మనిషినైనా సరే నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు. When you have the word of God inside you, you will be able to handle any person, any నేను ఎవరినైనా situation. హ్యాండిల్ చేస్తా, I can handle any person. కానీ ఎవరో ఒకరు నా చేతికి అందాలి. But at least one person in the family should come to my home. లేదనుకో కయీన్ లాగా ఉంటారు, Otherwise, they'll become like Cain, సౌల్ లాగా ఉంటారు. all like Saul. దావీదు చేతికి అందాడు కాబట్టి అంత మంచి స్వభావం ఉంది. David came to the fold of God. That's the reason it was easy for things to be done through David. ఇక్కడ అబిగైల్కి దావీదు గురించి బాగా తెలుసు. Abigail knew very well about David. దావీదు స్వభావము తెలుసు. She knew about the character and attitude of David. అలానే ఆమె భర్త గురించి కూడా తెలుసు. And Abigail knew about her husband Nabal ఆ also. భర్త స్వభావమును గురించి తెలుసు. She knew about her husband and his wrong character. భర్తకు చెప్పుకోలేదు, వినడు. She could not tell to her husband because he will not listen. అందుకు ఏమి ఎంచుకుంది? దావీదుతో సమాధాన పడాలంటే ఒక మనిషి హ్యాండిల్ చేయనప్పుడు ఫస్ట్ నువ్వు దేవుడితో సమాధాన పడటం నేర్చుకో. When you're not able to handle a person or situation, it is good for you to reconcile with God and have peace with God. ఇది భార్య యొక్క మంచి లక్షణం. This is a good character of a good wife. దావీదుతో సహాయపడేటప్పుడు భర్త గురించి ఏం అక్కడ మాట్లాడడం కదా, అతను ఎందుకు అలా చేశాడు అవేం మాట్లాడలేదు. She didn't go and tell anything about the husband. కానీ ఈమెకున్న జ్ఞానం ఏంటి? దావీదుతో ఏ తప్పు చేయనివ్వకుండా అక్కడ ఆపింది. But the wisdom that prevailed in her was she ensured that David doesn't go on committing any sin. అక్కడ అబిగైల్ హ్యాండిల్ చేయలా, It's not Abigail who handled it. సమయోచితమైన జ్ఞానం హ్యాండిల్ It చేసింది. is the right kind of wisdom that made Abigail speak like that. పిల్లలు పేరెంట్స్ తో మాట్లాడే విధానం కూడా నీకు దైవ వాక్యం ఉంటే ఏ విధంగా పేరెంట్స్ తో మాట్లాడాలని నేర్పిస్తుంది. పేరెంట్స్ కూడా పిల్లలకి ఏ విధంగా మాట్లాడాలో నేర్పిస్తుంది. When you have the word of God, both the children and the parents will know how to speak to respect to people again. కానీ ఎక్స్ట్రీమ్ స్టెప్ ఉంటది. But there will be some extreme steps that take. చెప్పి 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 ఓర్పుతో ఉండి ఒకానొక టైం వచ్చినప్పుడు బెత్తంతో మాట్లాడే సిచ్యుయేషన్ But వస్తుంది. there will be situations which will go beyond the control or beyond the saturation point when their rod has to be taken and be spanked. చూడండి 2 Samuel 7:11. 2 Samuel chapter 7 verse 11. 2 సమూయేలు 7వ అధ్యాయము 11వ వచనం. నీ శత్రువుల మీద నీకు జయమునిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను, మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయను ఏమనగా నేను నీకు సంతానము కలుగు చేయుదును. ఈ విషయం అబిగైలుకు బాగా తెలుసు Abigail knew about David like this. కదా. 27th verse కెళ్ళండి. 27వ వచనం verse 27. ఇశ్రాయేలు దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసుడువైన నాకు తెలియపరిచితివి గనుక ఈలాగున నీతో మనవి చేయుటకై నీ దాసునైన నాకు ధైర్యం కలిగెను. నెక్స్ట్, యెహోవా నా ప్రభువా, మేలు చేయుదుమని నీవు నీ దాసుడు అయిన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడువు గనుక నీ మాట సత్యము. నీ మాట సత్యమే. కానీ ఎంత మందికి కౌన్సిలింగ్ ఇచ్చినా, మాట్లాడినా, వాళ్ళ దగ్గరకు వచ్చి పిలిచి మాట్లాడినా నీ మాట సత్యమే అని ఎంతమంది తీసుకున్నారు? ఎంతమంది ఏమో నాకు తెలియదు అన్నట్టు విన్నట్టు వెళ్ళిపోయారు? ఎంతమంది ఇది విని అది సత్యమని తెలిసినా తెలియకపోయినా మాట వినుట శ్రేష్టమని వెళ్తున్నారు అన్నది ఒకసారి మీ అందరూ చెక్ చేసుకొని ఇదొక క్వశ్చన్ వేసుకుని దానికి ఆన్సర్ రాయండి. Now put this question to yourself. After knowing these things that has been spoken to you, if you say yes, this is true, I have to take it, are you taking like that? Or after knowing it is the truth also, are you remaining silent? Or after knowing the truth also, you're neglecting and not going forward? అంటే
దేవుడు కూడా నీ దగ్గర ఈ క్యారెక్టర్ ఉండాలని కోరుకుంటారు. God also wants you to have this wonderful character in you. దావీదు యొక్క క్యారెక్టర్ దావీదే విన్నాడు. David's character was heard by himself. ఎందుకని? దావీదు వింటాడన్న నమ్మకం అబిగైలుకు ఉంది. Because ఆమె భర్త వింటాడన్న నమ్మకం ఆమెకు లేదు. Abigail did not have any trust and confidence in her husband Nabal that he will listen to her words, but she knew that David will definitely heed to her advice and her counsel. కదా 1 Samuel 18:17. 1 Samuel 18:17. మొదటి సమూయేలు 18వ అధ్యాయము 15వ వచనం. సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయులు చెయ్యి వాని మీద పడునుగాక అనుకొని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరబును నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధమును జరిగింపవలెను. సౌలు క్యారెక్టర్ చూడండి. Look at the weird character of Saul. సౌలు క్యారెక్టర్ చూడండి. See the cunning character of వాడు Saul. తప్పులు కూడా ఉంటాయి, You can find all his mistakes, కానీ ఎప్పుడు బయటపడ్డు. but he will never want him to be మనం exposed. ఏదైనా అడ్వైస్ ఇచ్చామనుకో, When you give an advice, ఇలా తలుపుతారు అంతవరకే. they keep on nodding their head ఎందుకంటే వాళ్ళలో సౌలు క్యారెక్టర్ ఉంది because కాబట్టి. the character of Saul is there inside. దావీదు క్యారెక్టర్ ఉన్నప్పుడు దావీదులో ఉన్న కోపము చల్లారడం నువ్వు చూసావు. సౌలు క్యారెక్టర్ ఉన్న వాళ్ళు సౌలు ఏ విధంగా నటన వేస్తున్నాడో కూడా నువ్వు ఇక్కడ చూస్తున్నావు. You saw the anger of David becoming chill and cool when it was counseled to him, and you also saw the pretension of Saul, how he is behaving. దావీదు దగ్గరకు వచ్చేసరికి అబిగైల్ ఏం చేసింది? దావీదు ఏ పాపము చెయ్యకూడదు అని అతను ఆపడానికి చూసింది. Abigail stopped David so that evil will not be there found in David at that particular moment. సౌలు బుద్ధి చూస్తే నీ చేతికి మట్టి అంటకుండా పని చేయాలని చూస్తుంది. But Saul's character is he doesn't want his hands to be having that blood. So when ఏ you had a స్వభావం ఉంది manipulated- మరి? what kind of behavior is ఆ that? స్వభావానికి తగ్గట్టే నువ్వు ఎదుటి వాళ్ళకి అడ్వైస్ ఇస్తావు. అలాగే చాలా మంది నీలో ఈ సౌలు స్వభావం ఉందని తెలియక ఎంత మంది వచ్చి నిన్ను అడ్వైస్ అడిగారు. I don't know how many people having Saul's like character has come and asked you for suggestions. చూడండి 19th verse. 19వ వచనం. అయితే సౌలు కుమార్తె అయిన మేరబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మొహోలీతీయుడైన అద్రేయేలుకిచ్చి పెళ్లి చేసెను. అంటే ఇక్కడ సౌలు తన చేతికి మట్టి అంటకుండా ఆ పాపము చేయడానికి నోటికి ఎంత మాట వస్తే అది మాట్లాడడము అన్ని కూడా ఉపయోగించేస్తాడు. Saul didn't want మా anything ఒక్కడు to గుర్తు come. పెట్టుకోండి, క్యాజువల్ గా తీసుకుంటారు చూసారా, లైఫ్ లో వచ్చే కష్టాలు తట్టుకునే శక్తి వాళ్ళకు ఉండదు. Those who treat things casually, they will not have the strength or courage to bear the calamities or difficulties of their life. They cannot ఇందులో bear it. ఏముంది అంటో చూడు, అందులో నుండే పాము బయటకు వస్తుంది. When you say what's a big deal about it, it's a very ఇందులో insignificant thing. ఏముందని వాళ్ళు అలా మాట్లాడేశారు. A big serpent will come out of it when you see. అందులో that it's ఏం very తప్పు lightly. ఉంది? You will say, what's wrong about it? ఏముందని ఇది కూడా పెద్ద చేస్తారేంటి? Why are you making this a big issue? It's a very small thing, you would say, but అలా అనుకునే ఆదాము అవ్వ బయటకు పోయారు that's the reason why Adam and Eve had gone out. కదా. కానీ అబిగైల్ ఆ విధంగా ప్రవర్తించలేదు. But Abigail did not conduct herself. 1 Samuel 24:11. 1 Samuel 24:11. మొదటి సమూయేలు 24వ అధ్యాయము 11వ వచనం. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రము రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రము లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. అంతే. అది దావీదు. అంటే అబిగైల్ క్యారెక్టర్ చూసావు, దావీదు యొక్క క్యారెక్టర్ చూసావు, సౌలు క్యారెక్టర్ చూసావు. You saw the characters of Abigail, David and Saul. కదా. సౌలు దావీదు క్యారెక్టర్ లో ఎవరి క్యారెక్టర్ బాగుంది? Whose character was good, David or Saul? దావీదు అబిగైల్ లో ఏ క్యారెక్టర్ బాగుంది? Between David and Abigail, whose character was greater? ఇద్దరిది బాగుంది. Both the characters were good. కదా. అందుకే చెప్తా, సంఘంలో ఉండవలసింది యూనిటీ. Unity should Disputes prevail in కాదు. church, no disputes, and that happens to families also. కాదు, యూనిటీ. ఒకే మాట, ఒకే దేవుడు, ఒకే పరిశుద్ధాత్మ, ఒకే ఆలోచన. రకరకాల ఆలోచన ఉంటే యూనిటీ ఉండదు. Unity of faith, unity of love, unity in all things. But if the people have different opinions, there's no peace there. కదా. ఈ విధంగా చెప్పే స్థానము గుర్తు పెట్టుకోవాలి. You should remember this position when you're speaking. Psalms 119:1-6.
Psalms 119 verses 1 to 6. కీర్తనలు 119వ అధ్యాయము మొదటి 6 వచనములు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు, ఎంత బాగుంటది. నీ ఆజ్ఞలు అన్నిటిని నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. అది అవమానము కలుగలేదు. నీ వాక్యానుసారం వెళ్ళినప్పుడు నాకు అవమానం కలుగలేదు. నీ మాట చొప్పున నేను జీవిస్తున్నప్పుడు నాకు అవమానం కలుగలేదు. కానీ నీ ఇష్టంగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీకు అవమానమే ఉంటుంది. నీ మాటలో, నువ్వు మాట్లాడే దాంట్లో అవమానం ఉంటుంది, నువ్వు ప్రవర్తించే దాంట్లో అవమానం ఉంటుంది, నువ్వు రిసీవ్ చేసుకునే విధానంలో కూడా నీకు అవమానం ఉంటుంది. When you look into the instructions and the commandments or the word of God, then you will not be ashamed. But on the other hand, if you neglect, if you're careless, if you're reckless, then there will be a shame, there will be humility, there will all be going to difficult phase. ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా దావీదులో ఉన్నాయి. David had the wonderful characters in him. అందుకే దావీదుతో చెప్తుంది, నీకు అవమానము రాకుండా అబిగయీలు అడ్డుపడింది. David's character was so good that he was not to be shamed because of Abigail's. ఇది కూడా దేవుడి సహాయమే. నీకు ఒక అడ్వైస్ వచ్చేటప్పుడు ఆ వాక్యము రిసీవ్ చేసుకుంటే నీ అవమానము ఆగుతుంది. దావీదు రిసీవ్ చేసుకున్నాడు. When there's a situation when you resist to the counsel, then it stops you from being humiliated. దెబ్బ తగిలింది దావీదుకి. David did not have to have అవమానమే. He did not have any difficulties. చంపేవచ్చు వెళ్ళాలంటే. He can easily go and slew him. అబిగయీల్ భర్తని చంపేవచ్చు. He can easily go and kill Nabal, Abigail's husband. ఎంత కోపం ఉన్నా కూడా దైవ వాక్యం అతనిలో ఉంది కాబట్టి ఆ కోపం చల్లార్చుకునేటటువంటి శక్తి అతనికి ఉంది. Yes, he was angry indeed, but because the word of God was dominant, he was able to handle his anger and he had to have peace. కదా, మీకు అవమానం రాకుండా ఉండటానికి వాక్యం ద్వారానే నీకు చెప్పిన దావీదులాగా విధేయత కలిగి ఉంటేనే అవమానం రాకుండా జాగ్రత్త పడతావు. If you are showing obedience to the word of God and listen to the word of God, then you will not have any humility or a shame-like situation. అందుకే ఆ గర్భం నుండి రావడం జరిగింది. And from that genealogy Jesus Christ was born. Psalms 89 verse 29. Psalms 89 verse 29. కీర్తనలు 89వ అధ్యాయము 29వ వచనం. శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయ విధులు ఆచరింపని ఎడల, వారు నా కట్టలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల, నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోను వారిని శిక్షించదను. కానీ నా కృపను అతనికి బొత్తుగా ఎడమ చెయ్యను, అబద్ధికుడునై నా విశ్వసత్యతను విడువను. నెక్స్ట్, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్లిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతంగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడు ఉన్నంత కాలము అది నిలుచుననియు, మింటి నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధుల తోడని నేను ప్రమాణం చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను. ఆ జీవితంలో ఆ జీనియాలజీలో నువ్వు కూడా వచ్చుంటావు. And in that genealogy you also should come. రానవసరం లే. నువ్వు ఈ విధంగా నువ్వు లోబడుతున్నావన్నా, ఈ విధంగా వాక్యానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావన్నా, ఈ విధంగా మార్చుకోవాలన్న మనస్తత్వం ఉన్నా, ఎవరైనా కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు వెంటనే దాన్ని రిసీవ్ చేసుకుంటున్నావంటే ఆ జీనియాలజీలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ విధంగా ప్రవర్తించగలుగుతారు. మిగతా వాళ్ళు రెక్లెస్ గా సౌల్ లాగా బిహేవ్ చేస్తారు. You don't have to come and make an effort to come to the genealogy, but when you are also giving importance to the word of God, give it a lot of trust in it and behave like David and humble yourself and abide in the word of God, you automatically come to this genealogy. మరి మాట వినకపోతే? But what if you neglect? What 38. 38వ వచనం. ఇట్లు సెలవిచ్చి ఉండియు నీవు మమ్మను విడనాడి విసర్జించుచున్నావు, నీ అభిషక్తుని మీద నీవు అధిక కోపము చూపియున్నావు.
ఉమ్, నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను. ఉమ్. అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరిచి ఉన్నావు. అంటే నువ్వు ఆయన మాట వినలేదు అన్న, వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అన్న, నీ లైఫ్ ఎలా ఉంటుందో అక్కడే రాసి ఉంది. When అది you are, నేను చెప్పినా చెప్పకపోయినా వాక్యానికి మాత్రం కాళ్ళు చేతులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి. నీ ఇంట్లో బైబిల్ ఉండని, కానీ నీ ఆ బైబిల్ లోపల ఉన్న వాక్యం నేను చూస్తూనే ఉంటది. but if you cast off and abhorred, you have been furious with your anointed, then you will have difficulties in your life. వాక్యం ఇక్కడ బైబిల్ పక్కన పెడతావు, You will keep the word of God. పిల్లో కింద బైబిల్ పెట్టుకుంటావు, Yes, you keep it as a pillow, ఎవరి under the మీదనో డ్రీమ్స్ తీసుకుంటావు. and then you keep on dreaming and imagining something else. బైబిల్కి అన్ని తెలుసు నువ్వు ఎవరి మీద డ్రీమ్ వేసుకున్నావా అని. And the Bible knows on whom are you dreaming. అది గుర్తుపెట్టుకోండి. Remember that always. లోపల ఉన్న వాక్యానికి నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుసు, నువ్వేం చేస్తున్నావో తెలుసు. The word అది inside you. మర్చిపోయి వాళ్ళు వెళ్ళి చెప్పేసి ఉంటారు, వీళ్ళు వెళ్ళి చెప్పేసి ఉంటారు. ఎంత తెలివితేటలో. The word inside you knows clearly who you Kada? are, but you imagine and assume that somebody would have gone and told about you. That's why they're speaking. తెలివితేటలు ఎంత ఎలాగంటే ఏసు రక్తం చేయమని చెప్పి పిల్లో కింద ఆ బైబిల్ పెట్టుకునే అంత తెలివితేటలు ఉంటాయి. They use the blood of Jesus and they keep the pillow. They keep the Bible under the pillow, but their ways and thoughts are different. చూడండి 1 Kings 15:5. 1 Kings 15:5. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనము. దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉంచెను. ఎందుకంటే అందుకే అతనికి ఏ అపాయము ఉండట్లేదు. That's the reason he did not have any అంత difficulties. మంచి క్యారెక్టర్ అతనికి ఉంది. He had such a wonderful character. ఈమెకున్న క్యారెక్టర్ ఏంటి? ఆమె భర్త చేసిన దానికి, ఈమె తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆమె తన భర్త చేసిన అపరాధం ఒప్పుకుంటుంది. And because of what the husband has done, she was coming and saying, "This trespasses of me." చూడండి 2 Samuel 5:1 and 2. 2 Samuel chapter 5 verses 1 and 2. 2 సమూయేలు 5వ అధ్యాయము మొదటి 2 వచనములు. ఇశ్రాయేలు వారు సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదునకు వచ్చి చిత్తగించుము, మేము నీ ఎముక వంటి వారము, రక్త సంబంధులము. అది నీ ఎముక వంటి వారము, రక్త సంబంధులము. అంటే మీరు అందరూ బయలాజికల్ గా వేరే వేరే అమ్మా నాన్న అలా ఉండొచ్చేమో, కానీ ఎప్పుడైతే ఆయన రక్తంతో నువ్వు కడగబడ్డావు అని అంటే అందరూ కూడా రక్త సంబంధులు, ఎముకలతో సమానము. You might be biologically born to different parents, but when you abide in the word of God and acknowledge the blood of Jesus Christ, you are all coming under the same blood of Jesus. నెక్స్ట్, పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలును నడిపించువాడివై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలును బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. అంతే. అంటే నువ్వు ఆత్మీయంగానే నువ్వు ఫిజికల్ బాడీతో ఉన్నావు అనుకో, ఈ లోకపరంగా ఫిజికల్ బాడీతో లాజికల్ మైండ్ తో ఉంటే దేవుని సంగతులు నీకు అర్థం కాదు. If you're using a logical mind, use your own thoughts, then you cannot understand the word of God. నువ్వు స్పిరిచువల్ గా ఉంటేనే ఆత్మీయ సంగతులు తెలుసుకుంటావు. ఆ ఎముక ఏంటి, రక్తం యొక్క ఉద్దేశం ఏంటి, ఆ రక్త సంబంధులు, ఫిజికల్ కాదు స్పిరిచువల్ రక్త సంబంధులకు అర్థం నీకు తెలుస్తుంది. When you're operating in the spirit, then you'll know about the importance of spiritual related things, and what is the bone, what is the flesh, what is the blood of Jesus Christ all about. చూడండి 1 Samuel 24:17. 1 Samuel 24 verse 17. మొదటి సమూయేలు 24వ అధ్యాయము 17వ వచనం. దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నాకు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడువై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేదివి గనుక నీవు నాకంటే నీతిపరుడువు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేస్తారా? ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. 6th verse. 6వ వచనం verse 6. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చెయ్యను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పాను. అంటే దావీదు చూస్తే ప్రతి వాళ్ళ దగ్గర కూడా
వాళ్ళ నోట్లో నుండి ఆశీర్వాదమే తీసుకున్నాడు కానీ శాపం తీసుకోలే. David was emphatically, he wanted to take the blessings from everybody. He never wanted anybody to curse him. ఆఖరికి సౌలు దగ్గర నుంచి కూడా ఆశీర్వాదమే తీసుకున్నాడు. Even from Saul, he wanted to be blessed. నీలో వాక్యం ఉంటే ప్రతి మనిషి దగ్గర నుండి మంచి పేరు తీసుకుంటావు, ఆశీర్వాదమే తీసుకుంటావు. లేదనుకో గర్వం ఎక్కువ, పొగరు ఎక్కువ, రెక్లెస్ గా ఉంటారు, మొహం తిప్పుకుంటారు, మాట్లాడే విధానం కూడా తెలియదు, ఇటువంటి మాటలు తీసుకుంటారు. If you are found to be good, then you will earn a good name in front of everybody. Otherwise, you should not be termed as a person who's arrogant, pride, irritated, easily annoyed. 2 Chronicles 20 verse 15. 2 Chronicles chapter 20 verse 15. 2 Chronicles chapter 20 verse 15. యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరు అందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 18th verse. 18వ వచనం. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యూదా వారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగులుపడి నమస్కరించిరి. కహాతీయుల సంతతి వారును కొరహీయుల సంతతి వారునగు లెవీయులు నిలబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. అంతటి వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యముకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను. ఈ వాక్యము చాలా సార్లు చెప్పా. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఆ ఆశీర్వాదము, ఆ కృతార్థ ఫలము తీసుకోవడం ప్లేస్ లో ఏదో ఒకటి అంటారు. నన్ను ఇట్లా అంటారు, నన్ను అలా చేస్తారు కాబట్టి నేను అడగను, నన్ను అలా అంటారు అనే తీసుకున్నావు. కానీ వాక్యం వినేస్తావు, ఎనాలిసిస్ రాసేస్తావు. కానీ చెప్పిన మాట జరిగించే దగ్గర వాళ్ళు నన్ను ఇలా అనేస్తారు, నన్ను అలా పలికేస్తారు. అంటే నువ్వు ఒక సౌలు లాగా ఆలోచిస్తున్నావే కానీ దావీదులాగా ఆలోచించట్లేదు, జెహోషాపాతు లాగా కూడా నువ్వు ఆలోచించట్లేదు. Believe in the Lord your God and you shall be established. Believe his prophets and you shall prosper. You know this reference so many times. But when it comes to the practicality, you put your analysis, you write your Bible and in the verse analysis. But when it comes to reality, you say, oh, these people will again target me. Oh, these people will again give a big lecture. Oh, ఒక సమయం ఉంటది. But there will be a time. ప్రవక్తలు ఆ సమస్యల నుండి కాపాడబడతారు. నీ సొంత ఆలోచనతో ఉన్న నువ్వు రక్షించబడవు. The prophets will be able to save themselves, but you are caught up in your own thought, so you will not be saved. వారు రక్షించబడతారు. They will be saved. ఇటువంటి ఆలోచన, ఇటువంటి ప్రవర్తన కలిగిన వారు దేవుడు తోడుగా ఉండరు. And people having this kind of wrong behavior, no, God will not be there with them. అబిగైల్ ఎలా వెళ్ళి క్షమాపణ అడిగింది? Look at the way Abigail went and వెళ్తే దావీదు నన్ను చంపేస్తాడని అనుకోవచ్చు కదా. She could have thought, oh, David, what if he kills me? She never thought కానీ అలా లేదే. She never thought like that. దావీదు యొక్క క్యారెక్టర్ తెలుసు. She knew about David's character. అంటే వాక్యం ఉన్న వాళ్ళకి, ఏ తప్పు లేని వాళ్ళకి ధైర్యంగా తప్పు ఒప్పుకోవడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళతో సమాధాన పట్టమైన జరుగుతుందే గాని దాక్కునే మనస్తత్వాలు, నన్ను ఏదో ఒకటి అంటారు, అందుకనే నేను వెళ్ళలేదు, అందుకనే చేయలేదు, అందుకే మాట్లాడలేదు అని వాళ్ళందరూ కూడా దొంగతో సమానం. లెఫ్ట్ సైడ్ ఉన్న దొంగే. Those who have the word of God will boldly come and confess and always want to reconcile. But those who do not have the word of God will find excuses. They'll say, if I go, they will shout at me. If I go, they will nag at me. If I go, they'll give a big lecture. That means they have a character of Saul or the character of Satan inside them. ఈ వాక్యానుసారం నువ్వు ఉంటేనే నీకు కూడా ఏ అపాయము రాకుండా నువ్వు రక్షించబడతావు. But if you have this kind of good character like Abigail and David, you also will be saved and no evil will be found in you. Shalom. Aleichem.